హాయ్, నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆ, పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నిజమే కదా. ఆ, భగవంతుడు మనకు ఆశీస్సులు ఇవ్వకుండా, ఆజ్ఞ ఇవ్వకుండా ఏ పనులు జరగవు. మనం అనుకుంటాం ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అని, కానీ ఏ విధంగా. మిత్రులారా, ఇది గమనించండి. ఎప్పుడైనా అందుకే భగవత్ ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ రూపానైనా సరే మీరు ఏదో రూపాన కొలుస్తూ ఉంటారు రకరకాలుగా. సో మన కంటికి కనిపించిన ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ శక్తికి లోపడే మనం ఉంటాం. ఆ శక్తినే మనం భగవంతుడు అనుకుంటున్నాం. రకరకాల రూపాలను మనం కొలుస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి, శివుడు, ఇంకా ఇంకా సత్యనారాయణ స్వామి, అమ్మవారు. అయితే నిజం అండి, ఇప్పుడు ఆయన అనుజ్ఞ లేకుండా ఆయన ఏమీ జరగదు సార్. పర్టికులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మిత్రులారా, నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఎన్నో రోజులుగా, సంవత్సరాల కాలంగా అరుణాచలం వెళ్ళి చూడాలి, ఆయన దర్శనం చేసుకుని రావాలి, అరుణాచలంలో అసలు అడుగుపెట్టాలి, గిరి ప్రదర్శన చేయాలి, అక్కడ రమణాశ్రమం చూడాలి, ఇవన్నీ అనుకుంటున్నాను మిత్రులారా. నాకు సాధ్యపడట్లేదు. ఒక్కోసారి సమయం సరిపోకపోవడం, ఒక్కోసారి తగినంత పైకం లేకపోవడం, అసలు వీలవ్వకపోవడం. సో అరుణాచల మహేశ్వరుణ్ణి, ఆ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం ఇంకా నాకు కలగలేదు. మన మనసులో చాలా కోరికలు ఉంటాయి, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, వెళ్ళలేము మిత్రులారా. అలాగే షిరిడి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చూడటం లేదు. సో మనలో సంకల్పం కూడా గట్టిగా ఉండాలి మిత్రులారా. నేను తప్పనిసరిగా చూడాలి, ఖచ్చితంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలి, అలాగే శ్రీనివాసుని దర్శించుకోవాలి అని మనం గట్టిగా అనుకుంటే అవుతుంది. అది లోపించింది నాలో అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా మనసారా నేను వెళ్ళాలి అరుణాచలం అని అనుకోవట్లేదు అనిపిస్తుంది. అందుకే ఆయన ఇంకా వెయిట్ చేపిస్తున్నాడు. చూద్దాం, ఆగ్రా, నీకు ఇంకా టైం ఉంది, నువ్వు నా దర్శనానికి వద్దు కానీ. సో ఏదైనా మనం ఒక దైవ దర్శనము, కోటి ఏదైనా మిత్రులారా, మనం మనం మన సంకల్ప బలం గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలి. మనం నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, అంతే. అంటే మనల్ని నడిపిస్తున్న శక్తిని నమ్మాలి. ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ శక్తి మనలోని నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక రకంగా చూడండి, మన బలంగా ఒక విషయాన్ని నమ్మామంటే దానికోసం ఏమైనా చేస్తాం, కరెక్ట్గా చేస్తాం. కరెక్ట్ కృషి ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మన పనులు అయిపోతాయి కదా. సో ఇలా ఆలోచించిన, అలా ఆలోచించిన మనం నమ్మకం అనేది చాలా ముఖ్యం. సో ఆ సంకల్ప బలం అనేది చాలా ముఖ్యం, ఏ పనికైనా, దేనికైనా, మన దైవ దర్శనానికైనా, ఇంకోటైనా, ఏదైనా. సో మిత్రులారా, ఎప్పుడైనా మీరు ఏదైనా చేయాలనుకున్నా, ఎవరినైనా చూడాలనుకున్నా, ఏ దైవ స్థలానికి వెళ్ళాలనుకున్నా బలంగా సంకల్పించుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది చేయాలి, ఈ పని నేను పూర్తి చేయాలని సంకల్పించుకుంటే అవుతుంది. సంకల్పాన్ని మించిన వేరే ప్రయత్నం ఏదీ లేదు. సంకల్పమే మొదటి ప్రయత్నం, మన ప్రయత్నానికి విజయం. సో అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.